గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఇది మా 25 ఇయర్స్ కంప్లీట్ అయింది మాకు శ్రీకంఫర్ట్లో. 2001లో స్టార్ట్ చేసాము. ఆ సంబంధం ఆ అకేషన్లో ఇప్పుడు ఒక కొత్త ఆఫీస్ ఒకటి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి సేల్స్, సర్వీసు, మళ్ళీ స్పేర్స్ ఇవన్నీ ఇక్కడి నుంచి ఆపరేట్ అవుతాయి. మాకు కొద్దిగా పెద్ద ప్రెమిసెస్ కావాలని ఇక్కడ వచ్చి తీసుకున్నాము, ఒక ఫుల్ హోమ్ బిల్డింగు. ఇది కాకుండా మాకు షోరూమ్ అనేది సికింద్రాబాద్లో ప్యారడైజ్ దగ్గర ఉంది అండ్ బ్యాక్ ఆఫీసు తార్నాకలో ఉంది. సో 3 ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి. ఇవి కాకుండా ఏపీ తెలంగాణలో కూడా ఆఫీసులు అక్కడక్కడ ఉన్నాయి మా బ్రాంచెస్. అండ్ మాది ఇక్కడ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లు చేస్తున్నాం. లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఐటీ కంపెనీస్, టెక్ మహీంద్రా కానీ, ఏడిపి కానీ, క్వాల్కాము, ఇవన్నీ పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ కూడా మేము చాలా చేసాము. అది కాకుండా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అది కూడా చాలా చేసాం. మహీంద్రా యూనివర్సిటీ, అక్కడ భాష్యం స్కూళ్ళు, ఇవన్నీ కొన్ని చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఐఎస్బి, మళ్ళీ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా చేస్తున్నాము. మళ్ళీ అది కాకుండా హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్, సెంచురీ హాస్పిటల్, ఇవన్నీ మేము చేసిందే. అది కాకుండా ఇప్పుడు టిమ్స్ సనత్ నగర్ హాస్పిటల్ మొత్తం రాబోయే 1200 బెడెడ్ హాస్పిటల్ మేము ఇప్పుడు రీసెంట్గా మెగా ఇంజనీరింగ్ కింద కంప్లీట్ చేసాము. యూనిట్ కమిషన్ కూడా చేసాము చిల్లరు. అది చాలా పెద్ద ప్రాజెక్టు. అది కాకుండా ఇప్పుడు కొత్త హై రైజ్ బిల్డింగ్ చాలా వస్తున్నాయి, మీరు చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్లో ఇప్పుడు అలకియా రైసు, వంశీరామ్ది, తర్వాత అది కాకుండా ట్రిలైటు, ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా చేస్తున్నాము. ప్లస్ ఇది కాకుండా మనకు రీటైల్ అవుట్లెట్స్, ఈ తరుణి, నీరూసు, ఇవన్నీ పెద్ద పెద్ద రీటైల్ అవుట్లెట్స్ వస్తున్నాయి. రేమాండ్స్, ఇవన్నీ కూడా చేస్తున్నాము. ప్లస్ చాలా రెస్టారెంట్స్ చేస్తున్నాము. అన్నీ ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద రెస్టారెంట్స్ మనం చేసిందే. పాలమరుగుళ్ళు కానీ, దాదూస్ కానీ, ఇది మన తత్వ, ఇంకా చాలా రెస్టారెంట్స్ కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంది. సో ఎయిర్ కండిషనింగ్ అంటే ఇది కాకుండా చాలా సెలబ్రిటీస్ ఇల్లు కూడా మనం పెద్ద పెద్ద బంగ్లాసు, సెలబ్రిటీస్ ఇల్లు కూడా మనం అందరికీ ఎయిర్ కండిషనింగ్ మనం చేసాం అనమాట. సో ఈ లాస్ట్ 25 ఇయర్స్లో మా దగ్గర ఆల్మోస్ట్ 250 ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారు త్రూఅవుట్ ఏపీ, తెలంగాణ అండ్ చెన్నై అండ్ బెంగళూరు ఈ మొత్తంలో. ఇది కాకుండా ఇండైరెక్ట్గా ఒక 800 మెంబర్స్ మనకు ఆన్ అండ్ ఆఫ్గా కాంట్రాక్టింగ్గా పనిచేస్తారనమాట. సో ఇవన్నీ ఇప్పుడు దాదాపు మనం ఒక 110 crores టర్న్ ఓవర్ వరకు మనం చేసాము. ఇంకా మా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే రోజుకి 1 కోటి. సో 365 crores టర్న్ ఓవర్ ఈజ్ ది నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్. 2030 లోపల ఆ 1 crore పర్ డే అనే ఒక టార్గెట్ని మేము ఒక ఇదిగా పెట్టుకున్నాము. సో సార్ చెప్పినట్టు అక్కడి నుంచి మళ్ళీ 500, 1000 అని ఉంటాం అనమాట. సో దట్ ఈస్ వాట్ అవర్ ప్లాన్ ఇస్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే టర్న్ ఓవర్ అనే బదులు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక 1000 మెంబర్స్, ఇప్పుడు ఉన్న 250ని 1000 మెంబర్స్ వరకు ఎట్లా తీసుకెళ్ళాలి. మా ఓన్ ఎంప్లాయీస్ 1000 మెంబర్స్ ఎంప్లాయీస్గా ఒక కంపెనీ ఎప్పుడు వస్తుంది అనేది నా ఇది. అప్పుడు ఆ టైము దట్ ఈస్ ది ఇమీడియట్ టార్గెట్. ఇప్పుడు ఇమీడియట్ టార్గెట్ అంటే ఈ టర్న్ ఓవర్ కాకుండా ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో 1000 మెంబర్స్ ఎంప్లాయ్మెంటు మనం దానికి వెళ్తున్నాం అనమాట. 1000 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం. అంత దూరం వెళ్ళడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇక్కడ కొత్త పెద్ద ఆఫీస్ పెట్టాము. సో ఇక్కడి నుంచి ఇంకా తీసుకెళ్ళాలి. So the Hyderabad Metro Rail project was running successfully for the last 14 years. So like that, we have got many projects, not only government, even the private projects, many high-rise buildings and hospitals, hotels, restaurants and retail chains have been done with Daikin units. And it has been a great occasion that on this day we are also inaugurating our new office here in Banjara Hills, so that earlier we were in Banjara Hills in road number 1 in a little smaller office. This becomes a bigger because our head count is also increasing day by day. We have more than 15 people only on service admin to take care of service activities, so that in the field at least 100 people are working, 125 service technicians are working. Those are being assisted, monitored and coordinated from this office. Not only in Hyderabad, we are also spread across in AP, Telangana, all the places we have been doing. And in AP we have
We have operations in Vizag, Vijayawada, Guntur, and Tirupati, and Rajamundry. All these places we have, and now Kurnool also we are doing many projects. So we need more power, more support. So we have taken a bigger office. Accordingly, we have a lot of engineers working here. So we need a proper office here. Though we had a smaller office, we need a bigger place. So we have moved in here on this 25-year occasion. So we said we will call and do a small celebration. Over to you, Sanjay. Good evening, everyone. Those all who have taken their time to be here on this very, very key occasion. My name is Sanjay Goyal, and I am one of the director for Daikin Air Conditioning. I'm based out of Gurgaon. We are highly delighted to be here on this great momentous occasion for Messrs. Shri Comfort Engineering, Mr. Kalyan Raman and his team. As he mentioned, they have been together, they have completed 25 years, so it's a moment of glory for us also. Their organization completing almost more than 25 years. And this has been a great relation between Daikin and Messrs. Shri Comfort last 25 years. Incidentally, Daikin also started its India operations in 2000, maybe 1 year earlier than Messrs. Shri Comfort. In fact, I also joined in 2000, so I met my friend Mr. Kalyan Raman after 1 year of joining Daikin in 2001. And from that day onwards till today, it has been a relationship of great trust, great growth together, many milestones crossed together, not only in AP and Telangana, but many projects Messrs. Shri Comfort is doing across the country. They have been one of the best partner for us. As they mentioned, they have been almost in every domain of air conditioning. They have a great team whenever we interact with them, be it sales, service, after sales, or any kind of logistics. They are always forthcoming. Their team is always full of energy, positivity. That is how this relation has been deepening over the years, year by year. As they rightly mentioned somewhere in the slogan, calm, cool, and comfortable, I think. That is what Shri Comfort stands for. They are very calm. The founder himself is very calm person, cool person, and he makes all his customers very, very comfortable by their positivity. And I'm sure I believe they have crossed almost 110 crore worth of revenue. We don't have many partners across the country who have grown so big, and with the positivity in their approach, with the exciting team they all have, which is growing continuously. I'm sure very soon, is not far off when they will be talking of maybe around 500 crore worth of turnover very soon. We are very positive. We will always be there. Me and my colleagues are here today. My head of South Zone Operations, Mr. N.K. Rao, is on my right side, and left side of this table is my head of AP Telangana Operations, Mr. Ganesh Rao. So they always talk of Mr. Kalyan as one of the greatest partner. We all have my best wishes to him, his team, and all family members for great growth, continuity going forward. Thank you very much. నమస్కారం అండి. నా పేరు నిమ్మగడ్డ కుటుంబరావు. నేను రీజనల్ వైస్ ప్రెసిడెంట్ డైకిన్కి సౌత్లో. ఇక్కడ హైదరాబాద్లో రావడం కారణం, ఇవాళ మా టాప్ మోస్ట్ డీలర్ శ్రీ కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వాళ్ళ కొత్త ఆఫీస్ ఇనాగ్రేట్ చేసాం ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో. ఈ కొత్త ఆఫీస్ కాకుండా ఆయనకి ఆల్రెడీ 3 ఆఫీసులు ఉన్నాయి హైదరాబాద్లో. అండ్ సంజయ్ గోయల్ గారు చెప్పినట్టు ఆయన 25 ఏళ్ళ నుంచి డైకిన్ డీలర్గా ఉన్నారు. డైకిన్ ఇక్కడ 2000లో వచ్చింది ఇండియాలో. ఈ కంపెనీ 100 ఏళ్ళ నుంచి వరల్డ్ వైడ్ ఉంది. ఇండియాలో 26 ఇయర్స్ అయిపోయింది. దాంట్లో 25 ఇయర్స్ కళ్యాణ్ రామన్ గారు ఎవరైతే డైకిన్ ప్రొపరేటర్ ఉన్నారో వాళ్ళ మిస్సెస్ వసుంధర కూడా, వీళ్ళిద్దరూ మాతో పాటు ప్రయాణిస్తూ దాదాపు 25 ఏళ్ళు దాటిపోయింది. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వాళ్ళ కొత్త ఆఫీస్ ఇవాళ ఓపెన్ చేశారు. ఈ కొత్త ఆఫీస్ ఓపెన్ చేసినందుకు కళ్యాణ్ రామన్ గారికి, వసుంధర గారికి ఇద్దరికి కంగ్రాచులేషన్స్. వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికీ. మీకు అందరు తెలిసిందే, డైకిన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్వాలిటీ సర్వీస్. ఈ క్వాలిటీను సర్వీస్ ఏదైతే మా ప్రోడక్ట్స్ కానీ మా సర్వీస్ ఉందో, కళ్యాణ్ రామన్ దానికి నిదర్శనం అనమాట. ఆయన ఇచ్చే సర్వీస్ కానీ క్వాలిటీ కానీ నో వన్ కెన్ బీట్ ఇన్ హైదరాబాద్. ఆయన ఇప్పుడు చెప్పిన ప్రాజెక్ట్స్ కూడా మీరు చూస్తే, అది హైదరాబాద్ మెట్రో రైల్ కావచ్చు,
లేకపోతే తెలంగాణ సెక్రటేరియట్ కావచ్చు, లేకపోతే అట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే హైదరాబాద్లో ఉన్నాయో ఇవన్నీ కళ్యాణ్ రామన్ గారు చేశారు, శ్రీ కంఫర్ట్ గారు చేశారు. ఆయనకు ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే టీం వర్క్ అనమాట. ఆయన ఉన్న టీం దాదాపు 200 మంది ఉన్నారు సేల్స్ అండ్ సర్వీస్లో. వీళ్ళందరూ లాస్ట్ 25 ఏళ్ళ నుంచి ఆయన దగ్గర ఉన్నారు. మంచి ప్రోడక్ట్ డైకిన్ అమ్మటం కాకుండా మంచి సర్వీస్ ఇవ్వడం అనమాట. కస్టమర్ దగ్గర ఎప్పుడు ఒక నవ్వు స్మైల్ ఉండటం వల్ల ఆయన చెప్పినట్టు కామ్, కంఫర్ట్, కూల్ ఈ మూడు సీస్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని శ్రీ కంఫర్ట్లో కళ్యాణ్ రామన్ గారు, వసుంధర గారిలో మీరు చూడొచ్చు. దానివల్ల వాళ్ళు ఇంత మంచి గ్రో అయ్యారు. దాంతో వాళ్ళ టర్న్ ఓవర్ ఇప్పుడు దాదాపు ఫస్ట్ టైం ఆంటర్ప్రినర్ అనమాట కళ్యాణ్ రామన్ గారు. ఆయన స్టార్ట్ చేసిన 2001లో నేను అనుకోవడం 10 లక్షలతో కూడా స్టార్ట్ చేసి ఉండరు, కానీ ఇవాళ ఆయన టర్న్ ఓవర్ 100 కోట్లు దాటింది. సో అంత మంచి టర్న్ ఓవర్ చేయటం కారణం ఏంటంటే ఆయన ఇచ్చే మంచి సర్వీసు, క్వాలిటీ ప్రోడక్టు ఈ రెండు కలిపినప్పుడు ఆయన ఇచ్చే మంచి సర్వీస్ అనమాట. సో మేమందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కళ్యాణ్ రామన్ గారు ముందు 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు డైకిన్తో పాటు ఉండి, సంజయ్ గోయల్ గారు అన్నట్టు 500 కోట్లు అయ్యే టర్న్ ఓవర్ వాళ్ళ టీం వర్క్ ఏదైతే ఉందో దాంతో 500 కోట్లు టర్న్ ఓవర్ అవ్వాలని మేమందరూ కోరుకుంటున్నాం మేడం. మీకును కళ్యాణ్ రామన్ గారికి బట్ ఈ ఆఫీస్ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషం. మీ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. मैं ब्रांच मैनेजर आंध्र तेलंगाना के लिए. सो कल्याण रामन 2001 से हमारे साथ जुड़े हुए हैं. सो राइट फ्रॉम 0.8 टन छोटे एसी 1 टन एसी से लेके कैसे डक्टेबल, VRV, चिलर्स, बड़े बड़े प्रोजेक्ट्स इन्होंने किए हैं. सो इनका मेन स्ट्रेंथ ये है कि ये कॉर्पोरेट में काम करके आए पिछले कंपनीज में. सो उसी इनका अगर देखेंगे आप तो स्टाफ भी ऐसे ही है, सेल्स सर्विस सो बहुत मायने रखता है इसके लिए. सो बड़े बड़े प्रोजेक्ट्स इन्होंने किए हैं इंटायर साउथ इंडिया में. हैदराबाद में जैसे हमारे इनके साहब संजय साहब बताए कि तेलंगाना सेक्रेटेरिएट ले लो आप, मेट्रो रेल प्रोजेक्ट है, अलेकिया होम्स, बड़े बड़े हाई राइज टावर्स भी लाइक ट्रिलाइट, देन महिंद्रा यूनिवर्सिटी, ऐसे काफ़ी बड़े प्रोजेक्ट्स इन्होंने किए हैं. सो इनका एक्सक्लूसिव शोरूम भी है, डाइकिन सॉल्यूशन प्लाजा बोलते हैं हम, जहाँ पैराडाइज के पास है. सो वहाँ पर कस्टमर्स आके प्रोडक्ट्स वगैरह भी देख के खरीद सकते हैं. सो सर्विस इनका मेन स्ट्रेंथ है. इनका एंटायर टीम बड़ी टीम है, मोर देन 200 लोग के ऊपर है इनका टीम. सो मेन मोटो इनका है आफ्टर सेल सर्विस, राइट. सो मैं इन सबको पूरी टीम को बधाई देता हूँ. से आगे भी 100 करोड़ के ऊपर अभी इन्होंने टर्नओवर कर लिया अभी 2025 में, आगे चल के 500 करोड़ तक भी करेंगे बोल के सबको धन्यवाद देता हूँ. థ్యాంక్ యూ. సార్ మీకు తెలిసే ఉంటుంది ఏసీ రేట్స్ ఆల్రెడీ పెరిగినాయి. 1 ఏప్రిల్ నుంచి మనం పెంచాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకవైపు యుఎస్ ఇరాన్ వార్ వలన మనకు వచ్చే ఇంపోర్ట్స్ కానీ అవన్నీ పెరిగిపోయినాయి, కాస్ట్ ఆఫ్ కాపర్ పెరిగిపోయింది, రా మెటీరియల్ పెరిగింది. అన్నీ పెరగటం వలన మనం 1 ఏప్రిల్ నుంచి దాదాపు ఒక 3 స్టార్ మిషన్లో 3 to 4% పెంచాం. మన 5 స్టార్ మిషన్స్లో 8 to 9% ప్రైస్ పెంచాల్సి వచ్చింది. అది తప్పనిసరి, ఎందుకంటే దాంట్లో 50% మేమే అబ్జార్బ్ చేసాం కాస్ట్. ఒక 50% మాత్రమే మనం కస్టమర్కి పాస్ ఆన్ చేసాం 1 ఏప్రిల్ నుంచి. సో టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ అని వాడే అవకాశం ఉందా? ఏఐ టెక్నాలజీ మా ప్రోడక్ట్లో ఆల్రెడీ ఉందండి. ఈ మీరు స్ప్లిట్స్లో చూస్తే కనుక మా ప్రోడక్ట్స్లో మీకు ఏఐ టెక్నాలజీ మేము ఏ రాయపోవచ్చు, బట్ ఆ టెక్నాలజీ వాడి ప్రోడక్ట్స్ అట్లా నడుస్తున్నాయి అన్నమాట స్ప్లిట్స్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. Also won the very prestigious award which is called most trusted air conditioning brand in India. So there obviously many organizations participated. So it's in a under consumer durable category, and very rarely any AC brand gets such kind of recognition, and Daikin has been chosen for that. And about few months back, our honorable Prime Minister Mr. Modi also, when he went to Japan, he mentioned about Daikin's success, Daikin and Suzuki, only two Japanese organizations he mentioned
that they have been the most successful Japanese companies in India. So coming from our honorable Prime Minister, Mr. Modi's, he himself talking about Daikin, it's a great honor for us. So I thought I'll just share these things also with you all. Thank you.